మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక పౌర్ణమి, పరమ పవిత్రమైన రోజు, శివుడికి ఎంతో ఇష్టమైన దివ్యమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా కేదారేశ్వర వ్రత కథను భక్తి శ్రద్ధలతో వింటే చాలు, జన్మ జన్మల పాపాలు మొత్తం కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా కేదారేశ్వర వ్రతాన్ని చేస్తారు. కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. ఈ కేదారేశ్వర నోము కథను ఎవరైతే వింటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటు ఉండదు. అపమృత్యు దోషాలు పోతాయి. ఈ కథను వినటం వలన వచ్చే అదృష్టాన్ని వర్ణించటం ఎవ్వరితరం కాదు. ఈ కథను వినటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకసారి సూతుడు సౌనకాది మునులతో పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధతో వినండి అని ఇలా చెప్పసాగారు. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుడిని సేవించుచూ ఉన్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రథమ గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల, సాల, తమాల, వకుల, నారికేళ, చందన, పనస, జంబు వృక్షములతో, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో, వెలువొందు నదీ నంద పర్వతములతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములతో బుగురిటి అను ఒక శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పలుకితడై నాట్యమాడసాగెను. అతడు వినోద భరితమగులగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగి అతని పరివారము పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ఏమీయూ ప్రయోజనము లేదు. అందువలన అతడు నాకు మాత్రమే నమస్కరించినని చెప్పాను. ఆ మాటలకు పార్వతీదేవి మిక్కిలి కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము గలవాడయ్యను. అంతటా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము గలదిగా మారెను. తరువాత పార్వతీదేవి దేవతల చేత ఊరడింపబడింది. కానీ కోపం వీడక కైలాసమును వదిలి తపస్సు చేసుకునుటకు అడవికి వెళ్ళి ఋషిశేషులతో కూడిన గౌతమాశ్రమంలో ప్రవేశించెను. అప్పుడు ఆ గౌతముడు ఆశ్రమంకు వచ్చిన సర్వాలంకృతరాలైన పరమేశ్వరుని చూసి, పూజ్యురాలైన ఓ భగవతి, నీవు ఇచ్చుటకు వచ్చుటకు కారణమేమిటి అని అడుగగా ఆ దేవి గౌతముడిని చూసి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించింది. ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతం చేత శంకర్ను దేహంలో అర్ధభాగము తిరిగి నాకు లభించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశించుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గౌతమ మహర్షి సకల శాస్త్ర పురాణాలను వెతికి కేదారేశ్వర వ్రతమును సూచిస్తాడు. పార్వతీదేవికి ఈ వ్రతమును ఆచరించే విధానం కూడా వివరిస్తాడు. ఆ దేవదేవుని యందు మనస్సును లగ్నం చేసి ఆ కేదారేశ్వరుని సంతుష్టిపరిచిన ఎడల నీకు కోరిన వరములు ఇస్తాడు అని గౌతముని చెప్పగా ఆ కాత్యాయిని అటులే ఆచరించెను. అంతటా పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచటికి వచ్చి తన శరీరంలోని అర్ధభాగమును పూర్వము వలె పార్వతికి ఇచ్చెను. అప్పుడు పార్వతీదేవి మిక్కిలి సంతోషించి, నా వలె ఈ వ్రతము ఆచరించి వారలకు
సకల అభిష్టములు అన్ని కోరికలు తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును. అందరును ఈ వ్రతమును ఆచరించుదురని శంకరుడికి చెప్పగా శివుడు అటులే అని వరమిచ్చెను. కొంతకాలమునకు శివభక్తి కల చింతాంగదుడు అనే ఒక గంధర్వుడు నందీశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు వెళ్ళి అందరికీ చెప్పాలనే కోరికతో ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడునని రాజుకు ఆ వ్రతమును ఉపదేశిస్తాడు. అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను. అయితే ఆ రాజ్యంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్దవాళ్ళైనటువంటి కుమార్తెలిద్దరూ కూడా అడవికి పోయి కట్టెలు ఏరుకని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంటిలో ఏదో పూజ చేసుకుంటూ ఉండటం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు. పూజా క్రమం చూసి ముచ్చటపడి ఆ 2 అమ్మాయిలు ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది. దాంతో వారు ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, పండ్లు, ఊడలు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడవని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదటిలో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు, ఆకులు, చెక్కలు అనుకో అని మర్రి ఆకులు, పండ్లు పెట్టారు. ఇవే బూరెలనుకో అని మర్రి పళ్లను నైవేద్యంగా పెట్టారు. ఇవే తోరణాలనుకో అని మర్రి ఊడలు స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేస్తారు అక్క చెల్లెళ్ళిద్దరు. ఇక ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోబోగా వాటిల్లోని పుడగలన్నీ కూడా బంగారపు పుడగలుగా మారి ఉన్నాయి. అది చూసి వారు చాలా సంతోషించి ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన సంగతంతా కూడా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను పరిణయం చేసుకున్నారు. వారి వారి రాజ్యాలకు వెళ్తూ వారు తల్లిదండ్రులతో శ్రద్ధాభక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోమని చెప్పి ఎవరి రాజ్యాలకు వారు వెళ్ళిపోయారు. ఆ క్రమంగా వారు ప్రతి కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. వారి కుమారుడు పెరిగి పెద్దయ్యాడు. దాంతో ఆ పుత్రుడు కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకొని పాత తోరణాలను తీసి పెరట్లో కాకరపాదు మీద పడేస్తాడు. బంగారపు తోరణాలు చేయిస్తాడు. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు, క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు. గ్రామస్తులంతా కూడా అతనిని ఎంతగానో ప్రశంసించారు. కానీ కేదారేశ్వరుని కరుణ మందగించింది. దాంతో ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది. తినడానికి తిండి లేని దుస్థితి కలిగింది. ఏ పని చేయాలన్నా జరక్కపోగా కష్టాలు పడుతూ ఉన్నారు. వారు కాకరపాదు మీద పాత తోరణాలను పడవేశారు కదా, దానివలన ఆ కాకరపాదుకు విపరీతంగా కాకరకాయలు కాశాయి. ఆ కాకరకాయల లోపల అంతా బంగారమే ఉంది. కానీ ఆ ఇంటివారు ఆ కాకరకాయలు కోసి కూర వండే ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఆ ఇల్లాలు తమ పెరట్లో విరగగాసిన కాకరపాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకి ఇచ్చి అంగడికి వెళ్ళి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపించింది. అవి తీసుకుని వెళ్ళి అతడు షావుకారు అంగడి ముందు నిల్చున్నాడు. ఎంతసేపటికి ఆ షావుకారు చూడలేదు. తర్వాత ఎప్పటికో అతనిని చూసి ఏమిటి తీసుకువచ్చావని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పుత్రుడు, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని చారెడు బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకొని ఈ పూటకింత గంజి తాగుతాము అన్నాడు. దానికి ఆ షావుకారు, అలానా, మీకు దారపోయడానికి మాకేం మధ్యస్థపు ఆస్తి సిరి కలుగలేదు, వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు. అలా వేళ్ళ పడి బ్రతిమిలాడగా ఇతడు వదిలేలాగా లేడు అని దోసెడు బియ్యం, పప్పు, ఉప్పు ఇప్పించి పంపించాడు. ఆ పూటకు వాళ్ల ఆకలి తీర్చుకుని మరునాడు మరికొన్ని కాకరకాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపించింది వాళ్ళ అమ్మ. వాటిని పట్టుకుని అంగడి వీధికి వెళ్తున్న బాలుడిని షావుకారు ఆపి, ఏమి కావాలంటే అవి ఇస్తాను, ప్రతిరోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా బియ్యం ఇచ్చాడు. ఆ షావుకారికి ఎందువల్ల అంత దయ కలిగిందంటే, ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం కోస్తే వాటిల్లో నుండి బంగారు ముద్దలుగా రాలిపడ్డాయి.
ఇవి ఇంకెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సరే సిద్ధపడ్డాడు. అలా రోజు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. అలా కొన్ని రోజులకు చెట్టుకు ఉన్న కాకరకాయలన్నీ కూడా అయిపోయాయి. ఆ షావుకారు ఇక చిల్లి గవ్వ కూడా ఇవ్వటం లేదు. ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున గల పెద్ద అక్క దగ్గరకు పంపించింది. కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది. అక్కగారి ఇంటికి చేరుకుని నౌకర్లు లోపలకు వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్ళింది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా చెప్పాడు తమ్ముడు. అప్పుడు ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపించింది. అయితే ఆ కుమారుడు తిరిగి వస్తూ ఉండగా అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి చద్ది తింటూ ఉంటాడు. అంతలో ఒక పెద్ద గద్ద ఒకటి వచ్చి దానిని తన్నుకుపోతుంది. చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట ఉన్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు ఆ కుమారుడు. నౌకర్ల వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకుని వెళుతుంది. కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది. ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా కూడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు తమ్ముడు. ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచినీళ్లు త్రాగాలని నిర్ణయించుకున్నాడు. గారు ఆ జోళ్లను ఎక్కడా విడవవద్దు అని చెప్పటం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు. కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెదికినా జోళ్లు దొరకలేదు. ఈ సంగతంతా కూడా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు. అది కార్తీక మాసం. ఆమె కేదార నోము నోచుకుంటున్నది. అప్పుడు ఆమె ఆడంబరంగా నోము నొయ్యటం వలనే తన పుట్టింటిలో దారిద్రము తాండవిస్తుందని గ్రహించి తమ్ముడి చేత ఆ నోము నోయించి ఆడంబరము కాదు నాయన ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్ళి కేదార నోమును నొయ్యండి అని చెప్పి కొంత డబ్బులిచ్చి పంపిస్తుంది. అతడు ఇంటికి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది. చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి. వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నిటినీ కూడా వివరించి కేదార నోమును భక్తి ప్రవర్తులతో జరిపించాడు ఆ కుమారుడు. దాంతో క్రమక్రమంగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు. ఉద్యాపన. ఇది కార్తీక మాసంలో సోమవారాల్లో ముఖ్యంగా 3వ సోమవారము, అలాగే కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సమేతంగా ఆ రోజున చేయాలి. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రము పరమేశ్వరుని ఫల పుష్ప పత్రితో పూజించాలి. పాత తోరణాలను కొత్త వాటితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి. స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి. పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి. తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరచుకోవాలి. ఈ నోమును కోడళ్లకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసుకోవటం సాంప్రదాయం. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతుడు సౌనకాది మునులతో చెప్పాడు. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వినటం వలన నరక బాధలు తొలగిపోతాయి. అనంత సంపదలు వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకు తెలియనే తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడడం ఆయనకు ఏమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు. దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు.
అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడకు చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయటం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకు పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తితో వింటాడు. అలా సంజన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించటం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విష సర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళ్తాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాప కార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెప్తాడు. దాంతో ధనేశ్వరుణ్ణి అగ్నిగుండంలో తెయ్యమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనను వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసివేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటారు. కానీ అగ్నిగుండంలో వేసినా కూడా ధనేశ్వరుడికి ఏమీ కాదు. యమభటులకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవటం చూసి ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఆ విషయాన్ని యమధర్మరాజుకు చెప్తారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తూ ఉంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దేవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుణ్ణి నరకబాధలు ఏమీ చెయ్యలేవు అని నారద మహర్షి చెప్తాడు. ధనేశ్వరుడు నరకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పటంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి పై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెప్తాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుణ్ణి వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెప్తూ యమదూత అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సప్తవాలుకము, అందతా మిశ్రమము, క్రకచము, అసిపత్రవనం, కూట కాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు అనుగుణంగా వారిని ఇక్కడ శిక్షించటం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకము అనే నరకానికి. ఒకవైపున మహాదుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంత కాదు అని చెప్తాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదై దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తూ ఉన్నావు అంటాడు. అలా యమదూత వెంటరాగా ధనేశ్వరుడు
యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోనికి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు. కాబట్టి కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో కార్తీక సోమవారాలలో మరియు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానము జపము చేయటం వలన మన పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూదివలే నశిస్తాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలిపే ఈ పురాణ కథను వినటం వలన సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు, తారక్ష, కమలాక్ష, విద్యున్మాలి. అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని 3 కొడుకులు చాలా బాధపడతారు. 3 కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. 3 కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ 3 వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరువేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో 3 కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకుని 3 నగరాలు ఒక్కటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఆ దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేస్తాడు. వరం పొందిన తర్వాత 3 చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. తారక్షకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు 3 కలిసి 3 లోకాలపై దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ 3 రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరును శరణు కోరతాడు. ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వరుణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలు అయ్యారు. హిమాలయాలు విల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. 3 సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి 3ని నాశనం చేశాడు. ఆ 3 రాక్షసులను శివుడు సంహరించటంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. ఈరోజు ఈ కథను వినటం వలన సకల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరకు పిప్పల మహర్షి వస్తాడు. మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించటం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి వారితో చెప్తాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రజిత్ అని నామకరణం చేస్తారు. మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువుని ఎంతో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదవ లేకుండా పోవటంతో శత్రజిత్ ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోనికి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం అంతులేని సంపదలు, యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయటంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రజిత్ ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రజిత్ తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు.
తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి సత్రజిత్ కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అంద చందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. సత్రజిత్ అంతటి గొప్ప వ్యక్తి తనను ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనను ఆరాధించటం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకు ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది. సత్రజిత్ యువరాజు కావటం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది. క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ వస్తుంది. యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది. తన భార్యకు యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట విని ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతూ ఉంటాడు. నిప్పులేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియటంతో ఆ ఇద్దరిని అంతమొందించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయాల్లో కలుసుకోవాలని సత్రజిత్ ఆమె నిర్ణయం తీసుకుంటారు. తమను ఎవ్వరూ చూడటం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయలుదేరుతారు. శిథిలమైన శివాలయం దగ్గరకు చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిద కోసం వెతుకుతారు. యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలు చెంపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనను యమలోకానికి తీసుకువెళ్ళటం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని, ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెప్తాడు. అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్ళటం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించటం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్లను శివలోకానికి తీసుకువెళ్తూ ఉన్నట్లుగా శివభటులు చెప్తారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమయ్యిందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ల మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక్క మాట చెప్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు.
మీరు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే శత్రుజిత్ ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తామని యువరాజు అంటారు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభక్తులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి శివభక్తులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరునికి శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో అరణ్యమునకు పారిపోవలసిన దుస్థితి దాపురించింది. ధనహీనుడై నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదుల తింటూ కాలము గడపసాగాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచసాగారు. క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానం చెందుతూ అతి గారాభంతో పెరుగుతూ ఉండేది. ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచిన కొద్దీ యవ్వనవతి అయి ఆమె ఆనందములో పూర్ణ చంద్రుని వలె ప్రకాశించసాగింది. ఒకరోజు వనప్రస్థుని కుమారుడు ఆ అమ్మాయిని చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చెయ్యమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను చాలా బీదస్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవిస్తూ ఉన్నాను. మా కష్టములు తొలగిపోవడానికి గాను నాకు కొంత ధనమిచ్చినట్లయితే నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పాడు. తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవటం చేత ఆ బాలిక మీద ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తమ కుమార్తెను ఆ ముని కుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరినీ కూడా అత్తవారింటికి పంపించాడు. ఆ విధంగా ఆ ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా జీవించసాగాడు. సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉన్నాడు. ఆ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఇంకెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో వారు ఎదురు చూడసాగారు. ఒకానొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తూ ఉంటే రాజవంశంలో జన్మించిన వానిలాగా కనిపిస్తూ ఉన్నావు. నీవి అరణ్యములో భార్యా బిడ్డలతో నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సువీరుడు, మహానుభావ, నేను ఒకప్పుడు వంగదేశమును పరిపాలించే రాజును. నా పేరు సువీరుడు. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించటం చేత భార్యా సమేతముగా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమైనదేదీ లేదు కదా. పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము కూడా లేదు. అదేవిధంగా భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరి ఒకటి లేదు. నేను రాజ్యభ్రష్టుడినైతిని కాబట్టి ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. వారిలో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచూ ఉన్నాను అని తన గురించి సవివరంగా తెలియజేశాడు సువీరుడు. దానికి ఆ మునీశ్వరుడు, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాతకములతో ఒకటి.
కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అనే ఒక నరకాన్ని అనుభవిస్తారు. అలా సంపాదించిన ద్రవ్యముతో దేవ ముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసినా వారు నశిస్తారు. అంతేకాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అదేవిధంగా కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేసేటటువంటి గృహస్థ ధర్మములు వ్యర్థమయ్యడమే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ప్రాయశ్చిత్తమే లేదని పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి రాబోయే కార్తీక మాసములో నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చెయ్యి. ఈ విధంగా చేస్తే నీవు గంగా స్నానము చేసిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మటం వలన మూట కట్టుకున్న పాప ఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశము చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికి ఉండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కోసము ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులారా జార విడుచుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాబట్టి నా 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, అంతేగాని కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతనిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనం అనే ఒక నరక భాగములో పడవేసి అనేక విధములుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనే ఒక రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత స్వర్గములో సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండేవాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ శృతకీర్తి, నాకు తెలిసి ఉన్నంతవరకు ఇంతవరకు నేను ఉపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు చేసి ఉన్నాను, నాకీ దుర్గతి ఎందుకు కలిగిందో అని మనసులో అనుకుంటూ నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటిని సమంగా చూసే సమవర్తివి. నా జీవితంలో నేనెన్నడూ ఏ పాపమూ చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకురావడానికి కారణమేమిటో సెలవియ్యాల్సిందిగా కోరుకుంటున్నాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేయలేదు. కానీ నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము నాశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారు కూడా వారు ఎంతటి పుణ్య పురుషులైనా నరకం అనుభవించటమే గాక నీచ జన్మములు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నాకు తెలుసు. కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తున్నాను, విను అని ఇలా చెప్పసాగాడు. నీ వంశీయుడగు సువీరునకు ఇంకొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చగలవు. నీవు అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీక మాసమున సాలకృతముగా కన్యాదానము చేయించు. ఆ విధముగా చేసినట్లయితే నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమును పొందగలరు. కార్తీక మాసంలో సాలకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసిన లేక
విధి విధానముగా ఆంబోతునకు వివాహం చేసిన కన్యాదాన ఫలం దక్కుతుంది. కాబట్టి నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేసి మీ పితృగణాలను తరింపచెయ్యి అని చెప్పారు. వెంటనే శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువనికి ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశాడు. ఆ విధంగా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ విషయములో ఎవరికైనా మాట సహాయము చేసినా పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానము చెయ్యాలని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు. శక్తి కలిగియుండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును పొందగలడు. కాబట్టి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానం, దానం, జపం చేసిన వారి పాపాలు మంటల్లో పడిన దూది మాదిరి నశిస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఐశ్వర్యకారకుడైనటువంటి ఈశ్వరుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు.